హలో. హాయ్ ఫ్రెండ్స్. నేను మాట్లాడుతున్నాను మీ గౌతమ్ దళప. ఇది మా ఊరు గేట్‌లోని ఇంకా మేము లేపాక్షికి వెళ్తున్న దృశ్యాలు. అలాగే మా ఊరు ఇంకా లేపాక్షికి వెళ్తున్న చోట్ల ఇక్కడ జయమండి నది అని చెప్పేసి ముద్దేపల్లి దగ్గర కొత్తగా బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. అది గూడా అట్లే వీడియో క్యాప్చర్ చేసి అది గూడా పెట్టాననమాట. మీరు చూస్తున్నారుగా. ఇంకా కొత్తగా చేస్తున్నారు. మొదలు దాని మీద అట్లే వెళ్తున్నామనమాట. ఇది ముద్దేపల్లి గేటు. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్ళడానికి ఆర్చ్ కొత్తగా కట్టారు. ఐ థింక్ ఒక 6-10 ఇయర్స్ అయ్యుండొచ్చు. లక్ష్మీ నరసింహస్వామిది. ఇక్కడ ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసి అది గుర్తుకి అని కట్టిండారు. ఇప్పుడు వెళ్తున్నాము అట్లే హైవేలో వచ్చేసాము లేపాక్షికి. ఇది మన హిందూపూర్ సైడ్ ఇంకా చెక్ పోస్ట్‌కి వెళ్ళే మెయిన్ రోడ్‌లోనే ఉండే ఆర్చ్ దగ్గర. కరెక్ట్‌గా అయితే బస్ స్టాపు. ఇక్కడ ఒక చెక్ పోస్ట్. ఇది వెళ్తే మనము టెంపుల్ లోపలికి వెళ్తామనమాట. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఫుల్ కార్లు అన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు షష్ఠి కాబట్టి కొద్దిగా జనాలు ఎక్కువే ఉన్నారు. కార్స్ ఎక్కువే ఉన్నాయి. బైక్‌లు అన్ని పార్కింగ్ దగ్గర కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉండే అక్కడ. అలాగే చంబద టెంపుల్ కనపడుతుంది కదా! స్టెయిర్‌కేస్ కనపడుతుంది కదా! అట్లే ఎక్కి వెళ్ళాలనమాట పైకి. ఈడ రైట్ సైడ్ స్లిప్పరు వదులుదామని చెప్పేసి మేము రైట్ సైడ్ పోతున్నాము. యాక్చువల్లీ పైన కూడా ఉంది. బట్ మాకు తెలియక మేము కిందే వదిలామనమాట చెప్పులంతా. ఇక్కడే వదులుతున్నాము. ఇటు పార్కింగ్ అంతా ఉంది. టూ వీలర్స్ అంతా నిలిపి అక్కడే కొందరు వదిలినారు కాబట్టి మనం ఇక్కడే వదులుతామని చెప్పి వదిలినాము. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి ఎక్కుతానంగా. ఇది ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ ఇంకా ఎక్కేది. అదే టెంపుల్ కనబడుతుంది గదా! అది టెంపుల్‌కి ఎంట్రీ. రైట్ సైడు అండ్ లెఫ్ట్ సైడ్ 2 చోట్లు 2 సైడ్‌లు సమేత మనకి పార్క్ ఉంటుందనమాట. చూడ్డానికి చాలా గ్రీనరీగా బాగుంటుంది అది గూడా చూడ్డానికి. చూస్తుండగా గోపురము, ఇక్కడే ఎంట్రీ. అది లెఫ్ట్ సైడ్ పార్కు. అట్లే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది రైట్ సైడ్ పార్కు. ఆడ కాళ్ళంతా కడుక్కొని ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంట్రీ అయితారనమాట. వస్తా ఉన్నాము. ఇదే ఎంట్రీ. మనకి వచ్చిన వెంటనే అక్కడ కూర్చున్నారు స్వామి వాళ్ళంతా కూర్చొని అవి మాట్లాడుతా ఉన్నారు. అక్కడే చాలా చల్లగా మనకి ఫుల్ పాజిటివ్ వైబ్ వచ్చేస్తుందనమాట అక్కడికొస్తేనే. ఇక్కడ ఆడ రైట్ సైడ్ ఉంది కదా! అక్కడే ఎంట్రీ అనమాట. ఇటు చుట్టేసుకొని వద్దామని చెప్పేసి మేము లెఫ్ట్ తీసుకొని చుట్టేసుకొని వద్దామని పోతా ఉన్నాము. చూడ్డానికి చానా ఆనందంగా ఉంది. ఇట్లాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు మనము తిరగాల. ఎంతోమంది మనం దగ్గరున్నా గూడా మనం చూడలేదు. నేను కూడా నాకు చానా దగ్గర మాకి జస్ట్ ఒక 25, 30 కిలోమీటర్స్ అవుతుంది మా విలేజ్‌కి. పోలేపల్లి విలేజ్‌కి. కానీ నేను గూడా ఇది రెండో వాటి వచ్చినాను అంతే. అప్పుడెప్పుడో సెవెంత్‌లో ఉన్నప్పుడు ట్రిప్ ఏసుకొని వచ్చిండ్రి. పుట్టపర్తికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడొచ్చి చూసుకొని పోయింటిని. మళ్ళీ ఇప్పుడే వస్తాండేది. నాకు అప్పుడుదేం గుర్తులేదు. ఇప్పుడు చూస్తాండేది ఫస్ట్ టైమ్ నేను. చూస్తున్నారుగా కిందంతా ఒకే రాయి. రాయి మీదే మనకి చుట్టూ టెంపుల్ కట్టుకొని, కోట టైప్ కట్టుకొని, దాని లోపల మళ్ళీ ఇంకో కోట కట్టుకొని, దాని మధ్యలో వీరభద్రేశ్వర స్వామిది ఆలయం అనేది నిర్మించారనమాట. అప్పట్లో. చూస్తున్నారుగా అది చూడ్డానికే చానా హ్యాపీ కలిగించే మొమెంట్స్ ఇవన్నీ. పిల్లలంతా షష్ఠి రోజున వచ్చేసి ఇక్కడంతా ఆటలాడుకొని, వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రాయిలో అచ్చులున్నాయనమాట. అది ఏమి అని గూడా నాకు తెలీదు. బట్ వీడియో క్యాప్చర్ చేశాను. సారీ తెలుసుకోకున్నట్లు చేశాను. బట్ మీకు చూపెడుతున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. ఇక్కడ ఇది దేవుడు పెట్టిన కాలు అజ్జ ఇది అని చెప్పేసి చెప్తున్నారు. దాంట్లో ఎనీ టైమ్ నీళ్లొస్తాయి అని గూడా అంటున్నారు. నా తమ్ముడు అన్నాడలా. నేను మోటరేసి పంపేసి ఏద్దాం మనూరికి అన్నాను. కామెడీ చేయగూడదు దేవుని దీంట్లో. బట్ ఊరికే చేశాననమాట. చూస్తున్నారుగా అదే అజ్జి. ఇట్లే చుట్టేసుకొని పోతే మళ్ళీ మనం అటు రైట్ సైడ్ మనం లెఫ్ట్ తీసుకుంటాం కదా! అక్కడికి వెళ్లి జాయిన్ అయితాము. ధ్వజస్తంభం దగ్గరికి. చుట్టూ చూస్తున్నారుగా చాలా అంటే చాలా బాగుంది. ఆంజనేయ స్వామి స్టాచ్యూ. దీని ముందర అటు అజ్జి ఉండేది. చాలా బాగుంది. చెప్పాను గదా! ఇదే. ఇదే బ్యాక్ సైడ్ చూపెడుతున్నాను. సేమ్ ఇట్లొస్తుంది. ఈడ స్టార్టింగ్‌లో మనం అప్పుడే లెఫ్ట్ తీసుకొని అట్లా పోతుంది. ఇప్పుడు ఈతకొచ్చి జాయిన్ అయితాన్నామనమాట. ధ్వజస్తంభం చూస్తున్నారుగా. గోల్డెన్ కలర్ ధ్వజస్తంభము. ఈతవి ఎంట్రీ అది మన టెంపుల్ లోపలికి. ఇట్లా చుట్టేసుకొని వద్దామని చెప్పేసి. అక్కడ స్వామి అంట కదా! అక్కడున్నారు చూడండి. ఇది ఎంట్రీ టెంపుల్ లోపలికి. ఇక్కడికి వెళ్తే ఇంగా నెక్స్ట్ లెవెల్ కూల్. ఇంకా బయటికిన్న ఇంగా 2 డిగ్రీలు తక్కువే అయిపోయింది. అంత కూలొస్తాంది. అంత పాత కట్టడాలు కదా! అందుకోసము. ధ్వజస్తంభం ఉంది. అట్లే ఇక్కడ ఎక్కువొస్తా ఉన్నాము. ఈ టెంపుల్‌కి మెయిన్ ఎంట్రన్స్ అంతా అనమాట. అంతా ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క అంతా పైనంతా అది చానా బాగుంది చూడ్డానికి. ముట్టేసి ఆట ఆడేటట్లుంది మీ పిల్లలప్పుడు. జనాలు చూడండి చానా మందున్నారు. ఇప్పుడు షష్ఠి కాబట్టి ఇక్కడ చానా మందొచ్చినారు. మేము షష్ఠి సుబ్రహ్మణ్య పరస కట్ చేసుకొని నిన్నే కట్ చేసుకున్నాము. బట్ ఇక్కడ ఆంధ్రాలో ఈ రోజంట నాకే తెలీదు. అందుకే కొద్దిగా జనాలు ఎక్కువగానే ఉండారు. మేము అక్కడ అడిగామనమాట. సండేస్ లీవ్స్ ఉంటే వస్తారు సార్. డైలీ ఏమి ఉండరు అని చెప్పారు.
సో, చూస్తున్నారుగా చానా అంటే చానా మంది ఉన్నారు లోపల. ఈడ వెళ్తేనే రైట్ సైడ్‌కి మనకి దుర్గమ్మ టెంపుల్ అంటే దుర్గాదేవిది. ఈడ లెఫ్ట్ సైడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడు నవగ్రహాలనమాట. చూస్తున్నారుగా ఫారినర్స్ అంతా మన నవగ్రహాలకు పూజ చేస్తున్నారు. పూలు ముడుచుకొని మన ఇండియన్ స్టైల్ డ్రెస్ సెన్స్ చేసుకొని ఇంకా ఇది సనాతన ధర్మ గొప్పతనము. అలాగే వాళ్ళ గొప్పతనం కూడా మన సనాతన ధర్మం నమ్మినందుకు. మన ఎంతో మందికి తెలీదు ఇప్పటికీ నవగ్రహాలంటే. అట్లాంటిది వాళ్ళు వేరే దేశంలోలైనా గూడా మన సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకొని పూజిస్తున్నారు. చూస్తున్నారుగా ఇది చుట్టూ లింగాలనమాట. అంటే రామలింగము, శివలింగము అట్లాంటి చుట్టూ లింగాలున్నయి. ఇది గృహే ఉందిక్కడ. ఈ గృహే దగ్గర ఇంకా ఇక్కడ పెనుగొండకి వెళ్ళేకి గృహే ఉంది అని చెప్పేసి చెప్తా ఉండ్రి. బట్ వాళ్ళెవరో చెప్పిండ్రు అది కరెక్టా కాదో నాకే తెలీదు. అందుకే చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. క్యాప్చర్ చేశాను. ఫస్ట్‌గా జనాలుండ్రి. బట్ ఆ జనాలు ఎళ్ళిపోయినంక నేను వీడియో చేసుకున్నాననమాట. ఏమో అట్లాంటిదేం నాకేం అనిపియలేదు. ఏమో క్లోజ్ చేసినారంతే అట్లయి చూసుకొనొస్తిమి. అట్లే చుట్టూ ఆహ్, ఒక్కొక్క లింగం ఉంది అని చెప్పాను గదా! అట్లే ఉంటుంది. చూడండి చేత్తో గీసిన బొమ్మలవి. అప్పటికే ఎంత బాగా గీసినారో చూడండి. చానా అంటే చానా ఆనందమేస్తుంది అవి చూడ్డానికే. అప్పుడు ఆ పైన ఎలా గీశారబ్బా వీళ్ళు అనిపిచ్చేస్తుంది చూస్తుంటే. ఫుల్లు కూలుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడ్డానికి. రామలింగము, రఘునాథ లింగము అనంతా దేవానుల పేర్లవి ఒక్కొక్క దేవుని ఒక్కొక్క లింగాలకి పెట్టిండక్కడ. రైట్ సైడ్ అక్కడ ఎంట్రీ ఇస్తేనే దుర్గాదేవి అని ఉంది కదా! అక్కడ మిర్రర్‌లో చూసుకున్నామనమాట. వీడియో క్యాప్చర్ అయిందో లేదో నాకి తెలుస్తాండలేదు. సో, ఇది బయటకొచ్చేసినాము. ఈడ పూజ చేసి, హారతిచ్చేసి వచ్చి వెలిగిస్తా ఉండారు. నేను మనము వెలిగించినామండే. అట్లే తులసి పూజ అంతా చేస్తా ఉన్నారు అక్కడంతాను. చానా పీస్‌ఫుల్‌గా అనిపించి అందుకోసం నేను గూడా అక్కడ పూజ చేస్తున్నాను తులసి పూజకి. అబ్బాయిలు చేస్తే అబ్బాయిలకి యోగ్యమైనటువంటి భార్యలు దొరుకుతారు. అదే అమ్మాయిలు చేస్తే యోగ్యమైనటువంటి భర్తలు దొరుకుతారు. తులసి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది. మనసుకు పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇంక మార్నింగే చేస్తే ఇంకా మంచిది. అందుకే పాతకాలంలో ఇంటి ముందర గూడా పెట్టుకొని ప్రతి ఒళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడైతే చేయక్కర్లేదు. చేస్తారులెండి. 8 గంటలకు లేస్తే ఇంకేడ చేస్తారు. ఇదంతా చూడండి కిందంతా ఒకే బండే. ఒకే బండి మీదే కోటంతా కట్టిండ్రు కదా! అప్పుడే లోపల బయటిది. ఇదంతా లోపలిది. అదే తులసి చెట్టు. చూడండి. రాళ్ళ మీద గూడా చేపలు అవి ఇవి అంతా చెక్కిన్నారు. చానా బావుంది చూడ్డానికి. అక్కడొక దేవుడున్నాడు. అతను పూజ ఇదంతా చేస్తాండడు. యాదో జూమ్ చేసినాము తెలుస్తా ఉండలేదు. చూడ్డానికి బాగుంది చూడండి. పైనింకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక అదే కొడతా ఉన్నాము. చూడండి గోపురం కూడా చానా బాగుంది. అప్పటికి ఎట్లాంటి గోపురాలు కట్టినారు చూడండి. మన ఆర్కిటెక్ట్స్ ఎంత ఇంప్రూవ్‌మెంట్ అయిపోయిందంటే అప్పటికే మన ఇండియా చానా అంటే చానా ఇంప్రూవ్‌మెంట్‌లో ఉంది. మనకు తెలీదంతే. మనం ఇప్పుడు అనుకుంటున్నాం చైనా ఇంప్రూవ్ అయింది, అదయింది, ఇదయింది అని ఏమి లేదు. మనం ఎప్పుడో అయ్యాము. ఇప్పుడున్న పొలిటీషియన్స్ వల్ల అలా అయితున్నాం అంతే. ఇప్పుడు ఒకే రాయిలోనే ఇక్కడి పక్క విఘ్నేశ్వరుడు, అటువైపు ఇంకొక రాయిలో లింగం చెక్కారనమాట. అమ్మ వాళ్ళ దగ్గర నలుగురొచ్చి భోంచేసేకి అన్నం అడిగితే, "చేస్తానబ్బా నా అమ్మ పోయి అన్నం చేసే లోపల వీళ్ళు ఏం చేసేది ఊరికే కూర్చొనెందుకు" అని చెప్పేసి ఒకే రాయిలో చెక్కారనమాట అక్కడ. మళ్ళీ అక్కడొచ్చి అమ్మ వాళ్ళు చూసినందుకు ఆ కంటి దృష్టిని ఇంకా నరదిష్టి తగిలి అది చీలిందనమాట. అందుకే నరదిష్టి అనేది నమ్మల్లా అని మనం అనుకోనల్లా. ఇక్కడికొచ్చి చూసినాక మనకు నమ్మబుద్దవుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా ఒకే రాయ. ఇట్లాంటివి ప్రతి దీంట్లోనూ మధ్యలో గ్యాప్ అంతా ఒకే రాయి. ఇదేమి జాయింటింగు ఏమి జాయింట్ చేయకుండేది కాదు. ప్రతి ఒకే ఒక్క రాయికిను అట్లాంటివంతా చేసుండారు. చానా బావుంటది చూడ్డానికి. మీరు హిందూపూర్ దగ్గరుండే వాళ్ళంతా కంపల్సరీగా చూడండి. బెంగుళూరు ఇంకా వచ్చి ఆరాంగా రావచ్చు. హిందూపూర్‌కి ట్రైన్‌లో వచ్చి ఇక్కడి ఇంకా బస్ ఎక్కుకొని ఆరాంగా రావచ్చు. ఒకే రోడే. వచ్చి చూడండి ఎంత బావుంటదో చూడండి. గోవింద నామాలు, శంకు చక్రాలు అట్లాంటివన్నీ ఒక్కొక్క రాయికి ఒక్కొక్క డిజైన్ అంతా చేసి చేసిండారు. ఇక్కడ తీస్తున్న మరి ఇది చాలా అంటే చాలా కూల్‌గా ఉంది కూర్చోడానికి. మనస్తృప్తిగా, మనస్ఫూర్తిగా కూర్చోవచ్చు. చానా బావుంటుంది చూడ్డానికి. చూడండి ఒక్కొక్క రాయికి ఒక్కొక్క డిజైను. ఒక రాయికుండే డిజైన్ ఇంకొక రాయికుండేది అట్లాంటిది. ఒక 5, 6 తరాలు అట్లా శంకువి అంతా చేసినారు చూడండి. అంతా బావుంటుంది చూడ్డానికంతా. చూడండి ఒకే రాయిదే. మళ్ళీ అదే ఆంజనేయ స్వామిదే చెప్తున్నా గదా! అది దాంతో ఉంది. ఇది ఒకే రాయిలోనే మనకి హోల్స్ టైప్ చేసినారనమాట. పైనింకా వచ్చే వాటర్ ఇక్కడ కిందకి ఎళ్లి రావాలా అని చెప్పేసి. పైనింకా రాకుండా ఇట్లా కిందకి ఇట్లొచ్చి ఇట్లా ఉదిరిపోతాయి. ప్రతి ఇల్లుకి 1 ఫీట్‌కంతా అట్లాంటిది చేసుండారు. చానా అప్పటికే డెవలప్డ్‌గా ఆలోచించుకొని చేసుండారు. మనం ఇప్పుడు చేసేదేం లేదు. ఎప్పుడో ఉండేది ఫాలో అయితే చాలు మనము. చూస్తున్నారుగా జూమ్ చేస్తున్నాంగా అది గరుడ అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళేది అక్కడికే.
మళ్ళీ ఇంకొక తూరి జూమ్ చేస్తాను. అదే చూస్తున్నారుగా అది క్లారిటీ రాలేదని ఇంకొక తూరి చేస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడి ఇంకా అక్కడికి వెళ్ళొచ్చు. పార్క్ లెఫ్ట్ సైడ్ పార్క్ ఇంకా అట్లే ఎగ్జిట్ అయిపోతే అట్లా వెళ్ళిపోవచ్చు అక్కడికన్నా అట్లే. చూస్తున్నారుగా చానా అంటే చాలా బావుంటుంది. మీరు కంపల్సరీగా వచ్చి చూడండి. మనస్ఫూర్తిగా ఉంటుంది. మనసు తృప్తి అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇక్కడంతా. చూస్తున్నారుగా చూడ్డానికి ఎంత సంతోషంగా ఉంటుందో చూస్తున్నారుగా. అవి ఎంత ధ్వజస్తంభం లైక్ పిల్లర్ ఒక్కొక్క పిల్లర్‌కి ఒక్కొక్క డిజైన్‌గా చెక్కి ఇచ్చేయున్నారు. చాలా బావుంటుంది చూడ్డానికి. ఇక్కడ నడుచుకొని వస్తున్నాం కదా! అక్కడ చాలా కూల్‌గా ఉంది. 2 డిగ్రీస్ వేరియేషన్ టైప్ కూల్‌నెస్ వచ్చేస్తుంది. చానా అంటే చానా బావుంది. ఇది అదేమో చెప్తారు కదా! కింద ఎక్కడో ఒకే ఒక మూలలో టచ్ అవుతాంది. ఇంకంతా పైనుంది అని చెప్పేసి అనే కొమ్ము అదే. ఇది పైనంతా కలర్ పెయింటింగ్స్ అంతా ఏసినారు. చూడండి మనం ఇప్పుడు అంటాం ఏషియన్ పెయింటు, ఇండియన్ పెయింటు అని. వీళ్ళు ఎప్పుడో ఏసిండే పెయింట్ ఇప్పటికి పోలేదు. మనం ఏసే పెయింట్ 2 ఏండ్లకంతా ఎళ్ళిపోయేసింది. షేడ్ అయితుంది. చూడండి వీళ్ళు అప్పటికి ఎట్లాంటి పెయింట్ వాడినారు. చూడండి అక్కడ లేడీస్ అంటే ఒక బొమ్మలు అవంతా. ఇది ఏకవస్త్ర అని పిలుస్తారు. సత్యయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో అంతా అట్లా ఉండేవాళ్ళనమాట. ఏకవస్త్ర అని ఒకే బట్టను చుట్టుకొని ఉండేవాళ్ళు దాన్ని ఏకవస్త్ర అని అంటారు. చూస్తున్నారుగా బొమ్మలు. కలరు. ఇప్పటికి అట్లానే కలర్‌లు గూడా షేడ్ గాకుండా అట్లే ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంక అప్పుడు వాళ్ళు గీసినప్పుడు ఇంకెలా ఉంటుందో చూడ్డానికి. ఏం చేస్తాం మనము దురదృష్టవంతులు ఇప్పుడు చూస్తున్నాము. కానీ ఇప్పటికి గూడా అది దాన్ని కాపాడుకొనొచ్చినందుకు గూడా అది ఒక అదృష్టమే మనకి చూడ్డానికుంది. చూస్తున్నారుగా కింద వాళ్ళైతే అదేదో ఏసి బట్ట ఈడుస్తా ఉన్నారు. అక్కడ, ఇక్కడ ఈడాడ తగిలిపోయింది, ఈడ తగిలిపోయింది అని చెప్పేసి అది ఆడ మూలలోకి ఒక చోట కొంచెం అట్లా తగులుకుంటాందనమాట. కర్చీఫ్ కూడా ఏసి లాగుతుండ్రు ఇంచేపు. ఆయన కర్చీఫ్ ఏసి లాగింది. మళ్ళీ ఇంకొక ఆయన ఫ్రెండ్ కూడా ఉండ్రి. కర్చీఫ్ మళ్ళీ ఏస్తున్నారు వీళ్ళు. మేము అప్పుడే చూసాము. దాన్ని మళ్ళీ వీడియో క్యాప్చర్ చేస్తుంటే అక్కడే ఆ రైట్ సైడ్ రైట్ హ్యాండ్ ఉన్నది కదా! అక్కడే తగులుకుంటా ఉంది. ఎల్లికి వచ్చేస్తుంది ఫుల్ లాస్ట్ వరకు. ఇది రైట్ సైడ్ పార్క్ అనమాట. అప్పుడే చెప్పా కదా! లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టెంపల్‌కి అని చెప్పేసి ఇది రైట్ సైడ్ పార్కు. ఇక్కడే కాళ్ళు కడుక్కొని నీట్‌గా చెప్పులు వదిలేసి క్లీన్‌గా వెళ్ళిపోవచ్చు ఈ టెంపుల్ లోపలికి. ఇది చూడ్డానికి చాలా బాగుంది గ్రీనరీగా. రైట్ సైడు రూమ్ కనబడుతుంది కదా! ఫుల్ రైట్ సైడు. అక్కడే డ్రింకింగ్ వాటర్స్ ఉంటాయన్నమాట. మనం నీళ్ళు తాగొచ్చు అక్కడికి వెళ్లి ఫ్రీనే. డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. గ్లాస్ కూడా ఉంటుంది. వాటర్ బాటిల్ కూడా కొట్టుకోవచ్చు. అట్లే డెడ్ ఎండ్‌కొచ్చి లెఫ్ట్ తీసుకొనొస్తే ఇక్కడికొస్తాము. ఈ రాయి చూసిన తర్వాతే మాకు గూడా తెలిసింది ఇదంతా ఒకే రాయిలో ఉంది. ఆ రాయి మీద మనకి చుట్టూ 2 కోటలు కట్టి మధ్యలో వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారు అని చెప్పేసి మనకి అప్పుడు అర్థమవుతుంది. అటు చూస్తున్నారుగా కళ్యాణము. అటువైపు కూడా ఇట్లా ఎంట్రీ ఉంది. అదే మెయిన్ రోడ్ అవతల గేట్ ఉంది. అక్కడే మెయిన్ రోడ్ వచ్చేసి అట్లా వచ్చేసి అది ఆర్చ్ దగ్గర మనం ఎంట్రీ ఇస్తాం కదా స్టార్టింగ్‌లో. అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇంకొకటి అలాగే చూస్తున్నారుగా ఇది లెఫ్ట్ సైడ్ పార్కు. ఈ లెఫ్ట్ సైడ్ పార్క్‌లో ఎంట్రీ అయ్యి అటువైపు అట్లే స్టైర్‌కేస్ ఉంది. వుడెన్ స్టైర్‌కేస్. ఇట్లా దిగిడిసి ఎళ్ళిపోవచ్చు అట్లే క్లీన్‌గా మనకి గరుడ దగ్గరికి వెళ్ళొచ్చు. చూస్తున్నారుగా పెద్దోళ్ళు, పిల్లోళ్ళు, చిన్నోళ్ళు అందరూ వచ్చారు దండిగా చాలా బాగుందని చెప్పేసి. షష్ఠి దినం వేరే పండగ. వుడెన్ స్టైర్‌కేస్ మీదెళ్లి వస్తే ఇక్కడ చెట్లు అడ్డం ఉంది మీకి. లెఫ్ట్ సైడ్ అక్కడ కనబడుతుంది గరడ. అదిగోండి ఇప్పుడు కనబడుతా ఉంది చూడండి. వీటిని ఇంకా ఒక 600 మీటర్స్ ఉంటుందంట. ఒక హాఫ్ కిలోమీటర్స్‌కి ఓ 200 కిలోమీటర్ అటో ఇటో ఉంటుంది. వీటిని ఇంకా అక్కడ జనాలు కూడా కనబడుతున్నారు గదా! పైనకి వెళ్తున్నారు. బట్ గరుడ దగ్గరికి వదలట్లేదు. ఇక్కడ రూ. 10 టికెట్ తీసుకొని ఈ లెఫ్ట్‌లో ఎళ్లి క్యూలో ఎళ్ళిపోవాల. బట్ మేము ఇంక పైన అక్కడ దగ్గరికి వదులుతా ఉండలేదు. దూరం ఉండదు కదా! అని చెప్పేసి ఇంక వెళ్ళలేదు. అక్కడ కనబడతా ఉంది కదా! వేరే రాయిలో జనాలుండారు. ఇక్కడ రాయిలో గరుడ ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్‌కొచ్చేసాము. రైట్ సైడే మనకి నంది ఉంది చూడండి. ఇక్కడ పూజ చేసేసి ఈ నందికి వీడియోస్ అవి ఇవి తీసుకుంటున్నారు. అక్కడ వేశారు బోర్డులు కూడా నందిని ముట్టొద్దండి, డోంట్ టచ్ అని. కానీ మన జనాలు వినలేదు. వాళ్ళు ఏం చెప్తారో దానికి ఉల్టా చేస్తేనే వాళ్ళకి ఆనందము. చూస్తున్నారుగా ఇక్కడ గూడా కూర్చోడానికి చెట్లు, కూర్చోడానికి చైర్స్ టైప్ అంతా రాక్స్‌తో నిర్మించారు. చాలా బాగుంది చూడ్డానికి, కూర్చోడానికి. అదే మనకి చెక్ పోస్ట్ ఇంకా హిందూపూర్ మెయిన్ రోడ్. అది గరుడ అక్కడ. ఇది నంది మనకు రోడ్‌కనే ఉంటుందనమాట. అప్పుడేమో చిన్నగా ఉన్నామో రోడ్ అట్లే ఏమనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద రోడ్ ఉండేదానికి రోడ్‌కున్నట్లే ఉంటుంది. అంతే అండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే.